ఉంటుంది కదా. ఆయన ఒక యోగి ఆత్మ కదా. మనం అందరం ఎక్కువగా చదివి ఉండుంటాం, నాలానే మీరు కూడా చదివి ఉంటారు. ఆయన నేను కాస్త ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఆయన సూక్తులు కూడా ఎక్కువ చదువుతూ ఉంటాను. అలా కొన్ని సూక్తుల్లో నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా చదవాలనిపించినప్పుడు నేను కొన్ని ర్యాండమ్గా ఎంచుకొని చదువుతూ ఉంటాను. దాంతో ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు నేను అలా చదివిన ఒక చిన్న కొటేషన్ గురించి చెప్తాను. మనస్సు ఒక అద్భుతమైన రబ్బర్ తాడు లాంటిది. దాన్ని తెగకుండా అనంతం వరకు సాగదీయవచ్చు. ఇలా అని పరమహంస గారు అంటారు. మనసు ఒక రబ్బర్ తాడు లాంటిది, దాన్ని అనంతం వరకు అంటే చివరి వరకు కూడా ఇంకా సాగదీస్తూ ఉండొచ్చు. ఏమో ఇదే మీనింగ్ నేను ఎలా అన్వయించుకుంటానంటే, మనసు